అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది. ట్రంప్ తన లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహం అమెరికా వాణిజ్య భాగస్వామ్యాలను పరస్పర ప్రయోజనాల దిశగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. భారతదేశం తమ మిత్రదేశం అయినప్పటికీ సుంకాలు చాలా ఎక్కువగా విధిస్తుందని తెలిపారు. ప్రపంచంలోని అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారతదేశం ఒకటని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. అంతేకాక రష్యా నుంచి ఇండియా సైనిక సామాగ్రి, ఇంధనాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోందని, అలాగే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలనే అంతర్జాతీయ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు ట్రంప్. అందుకే భారతదేశంపై 25% సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. అదనంగా రష్యాతో వాణిజ్యం కారణంగా ఒక జరిమానా కూడా విధించబడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ సుంకం గురించి ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడి ప్రకటనను తెలుసుకున్నట్టు చెప్పింది. ఇక దీని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. భారతదేశం అమెరికా మధ్య న్యాయమైన వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా భారత్పై అమెరికా పెంచుతున్న ఈ 25% సుంకాల ప్రభావం సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, ఆటోమొబైల్ రంగాలపై పడుతుంది. అయితే ఆగస్టు చివరిలో అమెరికా బృందం భారతదేశానికి రానుంది. ఈ చర్చల ద్వారా సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఔషధ రంగం, ఇనుము, ఉక్కు, ఆటోమొబైల్ వంటి రంగాలపై సుంకం వివరాలు ఇంకా స్పష్టంగా లేవు. అమెరికాకు భారత ఔషధ ఎగుమతులు 30% కంటే ఎక్కువ. భారతదేశం ఆసియా పొరుగు దేశాలైన జపాన్ 15%, వియత్నాం 20%, ఇండోనేషియా 19% కంటే ఎక్కువ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారత ఎగుమతుల పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. ఔషధ రంగంలో భారతదేశం జెనరిక్ ఔషధాలను ఎగుమతి చేస్తుంది. యూరప్ దేశాలు ఖరీదైన బ్రాండెడ్ ఔషధాలను ఎగుమతి చేస్తాయి. అందువల్ల 25% సుంకం భారత ఔషధ ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.